హలో అండి, వెల్కమ్ టు అనుప్రేమ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. వాయిస్ అయితే క్లారిటీ రాలేదని చెప్పి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. ఈ రోజు మేము ముత్యాలమ్మ తల్లికి మొక్కు అయితే ఉందండి, గుడికైతే వెళ్తున్నాం అనమాట. అదంతా వ్లాగ్ అంతా కూడా కంటిన్యూగా చూడండి. ఫస్ట్ లైక్ అయితే చేసి వీడియో చూడండి. అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో అంతా కూడా స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. మేమందరము కలిసి అమ్మవారి మొక్కు అయితే తీర్చుకోవడానికి అయితే వెళ్తున్నామండి. ఈ గుడి ఎక్కడుందంటే ముత్యాలమ్మ అమ్మవారండి, శ్రీ ముత్యాలాంబపురం. ఇది తాడేపల్లిగూడెం మండలం అండి. తాడేపల్లిగూడెం నుంచి అయితే ఏలూరు రోడ్ లోకి వస్తుంది అనమాట. పశ్చిమ గోదావరి జిల్లా అండి. రోడ్డు పక్కనే అనమాట, మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది. ఈ గుడి చాలా మందికి తెలిసే ఉంటుందండి, తాడేపల్లిగూడెం చుట్టుపక్కల వాళ్ళకి. ఈ గుడి చాలా ఫేమస్ అనమాట. ఎక్కువ లారీ డ్రైవర్స్ ఏంటి ఎవరైనా సరే ఇక్కడ ఆగి దండం పెట్టుకోకుండా అయితే వెళ్ళరు అమ్మవారికి. ఇక్కడ వంట చేసుకోవడానికి ఇలా షెడ్లు అనేవి ఉంటాయండి. అవి మనం రెంట్కి తీసుకోవాలన్నమాట. మనకి ఏ వస్తువులు కావాలన్నా ఇక్కడ రెంట్కి లభిస్తాయి. ఇంకా మేము నైవేద్యానికి అయితే ఇంటి దగ్గరే అన్ని రెడీ చేసేసుకున్నామండి. తల్లికి నైవేద్యం పెట్టడానికి పొంగు బూర్లు, అలాగే పప్పు, తెలగపిండి, అలాగే రైస్ అవన్నీ కూడాని. ఇంకా అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి నైవేద్యం అయితే సమర్పించేసి ఆ తల్లికి చూపించి ఇంక తర్వాత వంట అయితే చేయాలన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు ఇదేనండి గుడి, ముత్యాలమ్మ అమ్మవారిది. చాలా సత్యమైన తల్లి అండి. రోడ్డుకి మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది అనమాట. ఫస్ట్ ఈ చిన్న గుడి అండి, తర్వాత ఇప్పుడు పెద్దగా గుడి అనేది కట్టారండి. మేమందరం ఇంకా ఇలా ప్రదక్షిణలు చేసేసి ఆ తల్లి దర్శనం అయితే చేసుకున్నామండి. అమ్మవారికి తెచ్చిన నైవేద్యం అక్కడ సమర్పించేసుకుని అలాగే చీర, జాకెట్ ముక్క, గాజులు అవి కూడా తీసుకెళ్లామండి. అమ్మవారికి అయితే పెట్టి మేమైతే నమస్కారం చేసేసుకున్నాం అనమాట. ఈ అమ్మవారి గురించి మీకు స్థల పురాణం అయితే మీకు ఇప్పుడు వివరిస్తానండి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ముత్యాలాంబపురం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారు పూర్వము రోడ్డు పక్కన సుమారు 2 పర్లాంగుల దూరమున గల పుంతలో ఉన్న డొంకలో వెలిసారండి. కాలక్రమంలో ముత్యాలాంబపురం గ్రామస్తులకు శ్రీ అమ్మవారు రోడ్డు పక్కన గుడి కట్టించవలసిందిగా కోరగా గ్రామస్తులు భక్తుల సహాయ సహకారములతో 1965 సంవత్సరంలో గుడి నిర్మాణము కావించి ఉన్నారు. ఇక్కడ భక్తులు కోరిన కోర్కెలు తీర్చు కల్పతరుగా అమ్మవారు అవతరించారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సదరు అమ్మవారికి నూతన ఆలయ నిర్మాణం నిమిత్తం 2017లో దాతలు 60 సెంట్లు దానంగా ఇచ్చి ఉన్నారు. సదరు స్థలమునందు 2019 సంవత్సరం దాతలు మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ CGF గ్రాంట్ నుండి నిధులు మంజూరు చేయించి సదరు ఆలయ నిర్మాణం 2019లో నూతనముగా పూర్తి చేసి ఉన్నారు. ఇక్కడ భక్తులకు కోరిన కోరికలు తీర్చే కల్పతరువుగా అమ్మవారు అవతరించి ఉన్నారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రీ అమ్మవారికి దేవీ నవరాత్రులు, ఉగాది సేవ, ప్రతి సంవత్సరం అమ్మవారి జాతర కార్యక్రమములు చాలా రంగరంగ వైభవంగా జరుపుతున్నారు. ఈ ఆలయం నందు 7 శుక్రవారములు అభిషేకములు జరిపించుకున్న కోరిన కోరికలు తీర్తాయని, అలాగే వివాహం జరగలేని వారికి వివాహం, అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని ఇక్కడ భక్తులైతే పూర్తి విశ్వాసంగా ఉంటారండి. అలా వారి కోరికలు తీరిన తర్వాత మళ్ళీ ఆ తల్లి దగ్గరికి వచ్చి చక్కగా చీర, జాకెట్ ముక్క, అలాగే గాజులు ఆ తల్లికి ఏమైతే మొక్కుకున్నారో ఆ మొక్కలైతే ఇక్కడ తీర్చుకుంటారండి. ప్రతి ఒక్కళ్ళు కూడా అన్నప్రాసన అయినా సరే, పుట్టినరోజులైనా ఏదైనా కూడా ఇక్కడికి వచ్చి ఆ తల్లి దగ్గర అయితే జరుపుకుంటారండి. ఇక్కడ మేము చలివిడి పానకాలు అయితే వేసుకుని అలాగా అమ్మవారిని అయితే దండం పెట్టుకుంటున్నామండి. అన్ని ఇంటి దగ్గర నుంచి ప్రసాదాలు అవి చేసుకున్నాం అనమాట. నైవేద్యం, అలాగే చలివిడి పానకం అలాగా అన్ని తీసుకొచ్చామండి. అవన్నీ ఈ చెట్టు దగ్గర అయితే పెట్టుకుని మేమైతే దండం పెట్టుకున్నాము అందరం కలిసి. ఈ చెట్టు వచ్చేసి బురుగు చెట్టు అంటండి. చెట్టు అంతా కూడా ముళ్ళులుగా ఉన్నాయి అనమాట. మొత్తం కాండం అంతా కూడా ముళ్ళులుగా ఉందండి. కొమ్మలకేంటి అంతా కూడా. మేము ఈ చెట్టు చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇదేమో ఇప్పుడు నూతనంగా కట్టారు కదండి, కొత్తగా కట్టిన గుడి అయితే ఇదండి. రోడ్డు పక్కన మీరు చూసిన గుడి అయితే కనుక అది మామూలుగా ఫస్ట్ నుంచి ఉన్న గుడి అనమాట. ఇదంతా కూడా రీసెంట్ గా కట్టారండి గుడి అంతా కూడాని. చాలా బాగుందండి గుడి, చాలా బాగా అయితే కట్టారండి.
ఒకసారి గుడి అంతా కూడా మీరు చూడండి. కొత్తగా కట్టడం వల్ల పెయింటింగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఇక్కడ పార్వతీ పరమేశ్వర్లు ఉన్నారండి. ఇక్కడ లక్ష్మీదేవి అలాగే సరస్వతీదేవి కూడా ఉన్నారండి. విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. చాలా బాగుందండి గుడి చూడడానికైతే. మీరు ఈ చుట్టుపక్కల వాళ్ళైనా సరే ఈ గుడి చూడాలనుకున్న వాళ్ళైనా ఈ గుడికి తప్పకుండా వెళ్ళండి. తాడేపల్లి గుడి దగ్గరలోనండి, ముత్యాలాంబపురం అన్నమాట. లోపలైతే వీడియో తీయడానికైతే లేదండి, ఓన్లీ మీకు ప్రాంగణం మాత్రమే తీసామండి. ఈ కొంచెమే తీసామన్నమాట. అది చూడండి. వీడియోలు అయితే ఇక్కడ అవైలబుల్ లేదండి. మేము ఎండలో వెళ్ళినా సరే గుడి దగ్గర అయితే చాలా చల్లగా ఉందండి. చాలా బాగుందన్నమాట. చాలా ఖాళీగా ఉందండి. చక్కగా విగ్రహాలతో చాలా బాగుందండి గుడి అయితే. మొత్తం కూడా మీరు చూడొచ్చు. ఇంక ఇక్కడ దర్శనం అయిన తర్వాత ఇంకా మేము షెడ్ దగ్గరికి అయితే వెళ్ళి వంట అయితే స్టార్ట్ చేసామండి. మనం ఇక్కడ షెడ్ రెంట్కి తీసుకుంటే వాళ్ళే ఇస్తారండి. వీటికి కూడా సపరేట్ ఛార్జ్ చేస్తారు. ఇలా పొయ్యి బండ కావాలితే తీసుకోవచ్చు. అలాగే మీరు కట్టెల పొయ్యి మీద చేసుకోవాలన్నా అక్కడ కట్టెల పొయ్యి అలాగే అన్ని కూడా మీకు ఇస్తారండి వాళ్ళైతే. మేమైతే ఇక్కడ తీసుకున్నామండి. ఇంకా ఒక క్లాత్ అయితే వేసేసుకుని మేము తెచ్చిన సామాన్ అంతా కూడా అక్కడ పెట్టుకున్నామండి. ఒక పక్క వంట అయితే అవుతుందండి. మేము బిర్యానీ సపరేట్ గా తీసుకున్నాము, సాంబార్ కూడా వండేసామండి. ఇంకా కర్రీ అయితే ప్రిపరేషన్ జరుగుతుంది. ఇప్పుడైతే ఇంకా అల్లం పేస్ట్ వేసి అలా అయితే తిప్పుతున్నాను. గుడి దగ్గర వంట చాలా ఈజీగా అయిపోతుందండి. మనం ఇంటి దగ్గర చేసిన వంట కంటే కూడా అక్కడ చాలా సింపుల్ గా అయిపోద్ది. ఇంటి దగ్గర హడావిడి ఎక్కువ తప్పగాని ఇక్కడ ఎలా అవుతుందో కూడా తెలియదండి. అంత చమత్కారంగా వంట అయితే కంప్లీట్ అయిపోద్ది అనమాట. ఎక్కడైనా సరేనండి అమ్మవారి గుడి దగ్గర వంట చేయండి, చాలా సింపుల్ గా మనకి అయిపోతుంది. ఇదిగోండి మేమైతే సాంబార్ బయట నుంచి తెచ్చేసుకున్నాము. ఇంకా అన్ని అవదు కదా అని చెప్పి ఇంకా కర్రీ అయితే ఆల్మోస్ట్ దగ్గర పడిందండి. ఇంకా మసాలా అవి వేసేసామన్నమాట. కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా కుదిరిందండి. చాలా బాగుంది. ఇంకా ఆఖరిగా అలా కొత్తిమీర అయితే చల్లేసుకొని కర్రీ అయితే పక్కన పెట్టేసామన్నమాట. ఇంకా అందరికి కర్రీ స్మెల్ కి ఇంకా ఆకలి అయితే స్టార్ట్ అయిందండి. ఇంకా అందరికి ఇలా ఫుడ్ అయితే పెట్టేసి ఇచ్చేసాను అనమాట. అందరం అయితే కలిసి తిన్నాము. మా ఫ్యామిలీ అంతా కలిసి అలా సరదాగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసామండి. ఇంకా తినేసాక కాసేపు అలా ముచ్చట్లు పెట్టుకున్నాం అనమాట. ఇంకా పిల్లలేమో ఒక పక్కకి వెళ్ళిపోయి వాళ్ళైతే ఆడుకున్నారు. ఇంకా మమ్మీ అయితే పనుల్లో పడిపోయారనమాట. మా మొక్క అయితే కంప్లీట్ అయిందండి. ఇంకా అమ్మవారికి మా పనులన్నీ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి గుడికి వెళ్ళి అయితే దండం పెట్టేసుకుని ఇంకా ఇంటికైతే బయలుదేరామండి. ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు టీకి అయితే ఆగామండి. మేము ఇంటి దగ్గరలోకి వెళ్ళేసరికి 5 o'clock అయిపోయిందండి. ఇంకా టీ తాగేసి వెళ్దామని చెప్పి అయితే ఆగాము. టీ అయితే తాగేసామండి. వీడియో అంతా చూసారు కదండి అమ్మవారి గుడి అయితేని. మీరు వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మమ్మల్ని ఇలాగే ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అన్ని మీ ముందుకు వస్తాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.